ఈ యొక్క విగ్రహాన్ని ఈసారి పోయినసారి ఒక హ్యాండ్ మూమెంట్తో ఇచ్చిండు. ఈసారి ఒక రోబోట్తో ఒక నమస్కారం పెడుతూ ముంగటికి వస్తూ ఆ శివపార్వతి చుట్టూ తిరగడం అనేది ఈ యొక్క ప్రత్యేకత, ఈసారి జరిగినటువంటి ప్రత్యేకత. అదేవిధంగా ఈ యొక్క రోబోట్ విగ్రహాన్ని జేఆర్ ఫ్రెండ్స్ వారికి ప్రత్యేకంగా మీరు తయారు చేసి ఇచ్చినందుకు జేఆర్ ఫ్రెండ్స్ వారి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ యొక్క కుమారస్వామిని ఈసారి పెట్టడం ఏంది విశేషం అంటే, కుమారస్వామిని మొక్కితే ఏ ఒక్క అడ్డంకి ఉన్నా, ఏ ఒక్క సంతాన ఫలం లేకున్నా, ఏ ఒక్క ఇబ్బందులున్నా ఈ యొక్క కుమారస్వామిని మొక్కితే ప్రతి ఒక్కటి కూడా తొలుగుతుందనే ఇంటెన్షన్తో మేము జేఆర్ ఫ్రెండ్స్ అందరం సభ్యులమందరం కూర్చొని ఆలోచించి మరి మేము శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి వస్తే ఈ యొక్క ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ప్రతి మంగళవారం కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ శరణాభవాయ అని ఒక దేవుణ్ణి మొక్కడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుమారస్వామిని ప్రత్యేకంగా ఈసారి మేము జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టాలని ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈ యొక్క విగ్రహ రూపకల్త అయినటువంటి శంకర్ సింగ్ మరియు వాళ్ళ కుమారుడు సురేందర్ సింగ్ వారిని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టల గురించి విగ్రహం యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. 2025 का न्यू कॉन्सेप्ट है, ये पूरा परिवार है, शिव पार्वती का कॉन्सेप्ट है और इसमें सुब्रमण्यम भी है, मूवमेंट है, इसमें रोबोट है इसमें, और ये तांडव रूप का ये है शिव पार्वती, और ये शादी करे सो जब का ये है शिव पार्वती, और ये कार्तिक भगवान, और गणपति है बड़ा गणपति, उसमें भी हैंड मूवमेंट है ये बार का న్యూ మోడల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. యాక్చువల్లీ ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, గణేష్ చతుర్థి అనగానే మనకి ముంబై ఎంత ప్రసిద్ధి చెందిందో హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. మనకి విగ్రహాలు అనగానే ఫస్ట్ హైదరాబాద్లో విగ్రహాలు అనగానే అందరూ ధూళిపేటకెళ్తారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తూ ఇబ్రహీంపట్నంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ ఇయర్ ఎలాంటి ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు అండ్ లాస్ట్ ఇయర్ ఆవిష్కరణలకు ఎంతటి ప్రోత్సాహం లభించింది, ఈ ఇయర్ ఎలాంటి కాన్సెప్ట్తో వస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మేము చూసాము ఇబ్రహీంపట్నంకి సంబంధించి హనుమాన్ అండ్ సీతారాముల్ని తన ఛాతి విరిచి చూపించటం. మరి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్స్తో వస్తున్నారు, దీంతో ఏ ఘట్టాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, గత సంవత్సరం మేము హనుమాన్ చీల్చుకున్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించినాము. ఎందుకంటే పిల్లలకి మన హిందుత్వాన్ని గురించి తెలియాలనే ఉద్దేశంతో హనుమంతుడు తన ఛాతిని చూపించి రాముడు నా ఛాతిలో ఉన్నటువంటి ఒక రూపాన్ని చూపించాము. పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా మాకు పిల్లల నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ పెట్టినాము. ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ మేము చాలా మా యూత్ అసోసియేషన్ వాళ్ళ డిస్కషన్ చేసుకొని ఈసారి శివపార్వతులది విగ్రహాన్ని రూపించాలని అనుకొని ఈ సంవత్సరం శివతాండవం అయినటువంటి శివపార్వతులది మేము ఈ సంవత్సరం ఆవిష్కరించినాము. దాంతోపాటు ఈ సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో మల్లన్న స్వామిని, మన తెలంగాణ చాలామంది భక్తులు మల్లన్న స్వామి భక్తిలో ఉన్నారు కావున మల్లన్న స్వామి రూపాన్ని కూడా పెట్టినాము. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలని చాలా అట్రాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంప్యూటర్ జనరేషన్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా, మన హిందుత్వ భక్తిని అర్థమయ్యే విధంగా ఒక రోబోట్ విగ్రహాన్ని కుమారస్వామిని రోబోట్ రూపంలో తల్లిదండ్రులను మొక్కుతున్నట్టు నడుచుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుకుంటూ మొక్కుతున్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. మనకి ఇక్కడ టోటల్ శివ పరివారం కనిపిస్తుంది సార్. ఇలా గణేశుడు, తర్వాత శివ పార్వతులు, కుమారస్వామి. మనకి కుమారస్వామి ఘట్టం మనం చూస్తూ ఉంటాము. అసలు వీళ్ళిద్దరికి ఒక పోటీ కనిపిస్తుంది. ఈ గణేష్ మండపంలో కుమారస్వామిని ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఓకే అండి, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద సిగ్నేచర్ స్టూడియోస్ కమింగ్ ఆల్ ఓవర్.
And coming to the concept of our Ganesh, we have included the whole family of the Ganesh, including Shiva and Parvati, and the eldest son Ganesh and the youngest son Kumara. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో ఇబ్రాహీంపట్నం జేఆర్ ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ కి ఇక్కడికి విచ్చేసినటువంటి సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి మరి చైర్మన్ మహేంద్రన్న గారికి స్వాగతం చెప్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే పోయిన సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నం విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా ఈ యొక్క చిత్రీకరించి ప్రతి మీడియాలో వచ్చేటట్టు కారణమైనటువంటి మా మహేంద్రన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి ఈ యొక్క భారీ గణనాథుడు 20 ఫీట్ల గణనాథుడు మరియు కొద్దిసేపట్లో ఒక 3 విగ్రహాలు రివ్యూల్ మరికొద్ది క్షణాల్లో మహేంద్రన్న గారి చేతి మీద రివ్యూల్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క విగ్రహాన్ని మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ సభ్యుడైనటువంటి మడుపు శివసాయి గారి దంపతులు 4,50,000తో ఈ యొక్క భారీ విగ్రహంతో పాటు 3 విగ్రహాలని ఇప్పిస్తున్నటువంటి మా యొక్క మడుపు శివసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నాము. వారికి వారి కుటుంబానికి ఆ గణనాథుడు ఆశీస్సులు నిండు ఆరోగ్యంతో మరియు ధనాన్ని సమకూర్చాలని భగవంతుని కోరుచు ఈ యొక్క రివ్యూల్ కార్యక్రమాన్ని మహేంద్రన్న గారి చేతుల మీద మరియు మా శివసాయి చేతుల మీదుగా రివ్యూల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ సంవత్సరం శివతాండవ విగ్రహాన్ని ఆవిష్కరించినారు మా మహేందరన్న సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేందరన్న మరియు మడుపు శివసాయి. ఈ యొక్క విగ్రహాన్ని ఈ సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నానికి అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. శివతాండవం చేస్తున్నటువంటి రూపాన్ని ఈరోజు మేము ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము. ఇది పిల్లలకి తెలవాలనే ఉద్దేశంతో, పిల్లలు భక్తి మీద ఆకర్షణ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీని పిల్లలకు తెలవాలి, శివతాండవము చూపించాలనే ఉద్దేశంతో, పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ యొక్క కాన్సెప్ట్ని మొదటి కాన్సెప్ట్గా తీసుకున్నాము. ఇంకో విగ్రహాన్ని గత సంవత్సరం 10 లక్షల రూపాయలతో లడ్డు వేలంలో గెలుచుకున్నటువంటి మన పద్మ రాజ్ కుమార్ గారి చేత మన సిగ్నేచర్ అన్నతో రివీల్ చేయవలసిందిగా కోరుచున్నాను. మల్లన్న స్వామికి ఈ యొక్క రెండో రూపము మల్లన్న స్వామి శివపార్వతుల కళ్యాణాన్ని ఈ సంవత్సరం మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నంలో కళ్యాణం జరిపించబోచున్నాము. శివపార్వతుల కళ్యాణము బిందుగా ఈ సంవత్సరం మల్లన్న స్వామి అమ్మవారి రూపాన్ని, ఇద్దరి రూపాన్ని రెండో రూపంగా మేము ఈ సంవత్సరం పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క భక్తి భావన రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండో రూపాన్ని కూడా ఆవిష్కరించడం జరిగినది. ఇప్పుడు 3వ రూపాన్ని గత సంవత్సరం వేలంపాటలో 3 లక్షల రూపాయలతో చిన్న లడ్డు కైవసం చేసుకున్నటువంటి మన దారు రాఘవేందర్ మరియు కొత్త గణేష్ గౌడ్ మరియు సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేంద్రన్న గారిచే ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకునితో పాటు ఏదైతే కుమారస్వామి ఉన్నాడో ఆ కుమారస్వామిని అంతా రూపకల్పన చేసినటువంటి మన శంకర్ సింగ్ కళాకారు వారు, అదేవిధంగా సురేందర్ గారు ఎంతో ప్రతిభతోని ఆ రోబోట్ని ఒక ఇంజనీర్ సాయంతోని ఆ యొక్క రోబోట్ని తయారు చేయడము, అదేవిధంగా ఆ రోబోట్ రూపకల్పనలో ఆ యొక్క కుమారస్వామి ఉండడం ఎంతో గమనార్థం అది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఈసారి పోయినసారి ఒక హ్యాండ్ మూమెంట్తో ఇచ్చిండు, ఈసారి ఒక రోబోట్తో ఒక నమస్కారం పెడుతూ ముంగట్కి వస్తూ ఆ శివపార్వతి చుట్టూ తిరగడం అనేది ఈ యొక్క ప్రత్యేకత, ఈసారి జరిగినటువంటి ప్రత్యేకత. అదేవిధంగా ఈ యొక్క రోబోట్ విగ్రహాన్ని జేఆర్ ఫ్రెండ్స్ వారికి ప్రత్యేకంగా మీరు తయారు చేసి ఇచ్చినందుకు జేఆర్ ఫ్రెండ్స్ వారి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ యొక్క కుమారస్వామిని ఈసారి పెట్టడం ఏంది విశేషం అంటే, కుమారస్వామిని మొక్కితే ఏ ఒక్క అడ్డంకి ఉన్నా, ఏ ఒక్క సంతాన ఫలం లేకున్నా, ఏ ఒక్క ఇబ్బందులున్నా
ఈ యొక్క కుమారస్వామిని మొక్కితే ప్రతి ఒక్కటి కూడా తొలుగుతుందనే ఇంటెన్షన్తోని మేము జేఆర్ ఫ్రెండ్స్ అందరం సభ్యులమందరం కూర్చొని ఆలోచించి మరి మేము శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి వస్తే ఈ యొక్క ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ శరణాభవాయ అని ఒక దేవుడిని మొక్కడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుమారస్వామిని ప్రత్యేకంగా ఈసారి మేము జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టాలని ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈ యొక్క విగ్రహ రూపకల్త అయినటువంటి శంకర్ సింగ్ మరియు వాళ్ళ కుమారుడు సురేందర్ సింగ్ వారిని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టల గురించి విగ్రహం యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. 2025 का न्यू कॉन्सेप्ट है ये. पूरा परिवार है, शिव पार्वती का कॉन्सेप्ट है और इसमें सुब्रमण्यम भी है, मूवमेंट है इसमें, रोबोट है इसमें और ये तांडव रूप का ये है शिव पार्वती और ये शादी करे सो जब का ये है शिव पार्वती और ये कार्तिक भगवान और गणपति है, बड़ा गणपति, उसमें भी हैंड मूवमेंट है. ये बार का న్యూ మోడల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. యాక్చువల్లీ ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే గణేష్ చతుర్థి అనగానే మనకి ముంబై ఎంత ప్రసిద్ధి చెందిందో హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. మనకి విగ్రహాలు అనగానే ఫస్ట్ హైదరాబాద్లో విగ్రహాలు అనగానే అందరూ ధూళిపేటకెళ్తారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తూ ఇబ్రహీంపట్నంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ ఇయర్ ఎలాంటి ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు అండ్ లాస్ట్ ఇయర్ ఆవిష్కరణలకు ఎంతటి ప్రోత్సాహం లభించింది, ఈ ఇయర్ ఎలాంటి కాన్సెప్ట్తో వస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మేము చూసాము ఇబ్రహీంపట్నంకి సంబంధించి హనుమాన్ అండ్ సీతారాముల్ని తన ఛాతి విరిచి చూపించటం. మరి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్స్తో వస్తున్నారు, దీంతో ఏ ఘట్టాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, గత సంవత్సరం మేము హనుమాన్ చీల్చుకున్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించినాము. ఎందుకంటే పిల్లలకి మన హిందుత్వాన్ని గురించి తెలియాలనే ఉద్దేశంతో హనుమంతుడు తన ఛాతిని చూపించి రాముడు నా ఛాతిలో ఉన్నటువంటి ఒక రూపాన్ని చూపించాము. పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా మాకు పిల్లల నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ పెట్టినాము. ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ మేము చాలా మా యూత్ అసోసియేషన్ వాళ్ళ డిస్కషన్ చేసుకొని ఈసారి శివపార్వతులని విగ్రహాన్ని రూపించాలని అనుకొని ఈ సంవత్సరం శివతాండవం అయినటువంటి శివపార్వతులది మేము ఈ సంవత్సరం ఆవిష్కరించినాము. దాంతోపాటు ఈ సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో మల్లన్న స్వామిని, మన తెలంగాణ చాలామంది భక్తులు మల్లన్న స్వామి భక్తిలో ఉన్నారు కావున మల్లన్న స్వామి రూపాన్ని కూడా పెట్టినాము. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలని చాలా అట్రాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంప్యూటర్ జనరేషన్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా, మన హిందుత్వ భక్తిని అర్థమయ్యే విధంగా ఒక రోబోట్ విగ్రహాన్ని, కుమారస్వామిని రోబోట్ రూపంలో తల్లిదండ్రులను మొక్కుతున్నట్టు నడుచుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుకుంటూ మొక్కుతున్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. మనకి ఇక్కడ టోటల్ శివ పరివారం కనిపిస్తుంది సార్. ఇలా గణేశుడు, తర్వాత శివ పార్వతులు, కుమారస్వామి. మనకి కుమారస్వామి ఘట్టం మనం చూస్తూ ఉంటాము. అసలు వీళ్ళిద్దరికి ఒక పోటీ కనిపిస్తుంది. ఈ గణేష్ మండపంలో కుమారస్వామిని ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఓకే అండి, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద సిగ్నేచర్ స్టూడియోస్ కమింగ్ ఆల్ ఓవర్ and coming to the concept of our Ganesh. We have included the whole family of the Ganesh, including Shiva and Parvati and the eldest son Ganesh and the youngest son Kumara. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో ఇబ్రాహీంపట్నం జేఆర్ ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడికి విచ్చేసినటువంటి సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి మరి చైర్మన్ మహేంద్రన్న గారికి స్వాగతం చెప్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే పోయిన సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నం గణేష్ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా ఈ యొక్క చిత్రీకరించి ప్రతి మీడియాలో వచ్చేటట్టు కారణమైనటువంటి మా మహేంద్రన్నకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈసారి ఈ యొక్క భారీ గణనాథుడు 20 ఫీట్ల గణనాథుడు మరియు కొద్దిసేపట్లో ఒక 3 విగ్రహాలు మరికొద్ది క్షణాల్లో మహేంద్రన్న గారి చేతి మీద రివీల్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క విగ్రహాన్ని మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ సభ్యుడైనటువంటి మడుపు శివసాయి
గారి దంపతులు 4,50,000తో ఈ యొక్క భారీ విగ్రహంతో పాటు 3 విగ్రహాలని ఇప్పిస్తున్నటువంటి మా యొక్క మడుపు శివసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుచున్నాము. వారికి వారి కుటుంబానికి ఆ గణనాథుని ఆశీస్సులు నిండు ఆరోగ్యంతో మరియు ధనాన్ని సమకూర్చాలని భగవంతుని కోరుచు ఈ యొక్క రివ్యూల్ కార్యక్రమాన్ని మహేంద్రన్న గారి చేతుల మీద మరియు మా శివసాయి చేతుల మీదుగా రివీల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కి. ఈ సంవత్సరం శివతాండవ విగ్రహాన్ని ఆవిష్కరించినారు మా మహేందరన్న, సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేందరన్న మరియు మడుపు శివసాయి. ఈ యొక్క విగ్రహాన్ని ఈ సంవత్సరం మా యొక్క ఇబ్రాహీంపట్నానికి అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. శివతాండవం చేస్తున్నటువంటి రూపాన్ని ఈరోజు మేము ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము. ఇది పిల్లలకి తెలవాలనే ఉద్దేశంతో, పిల్లలు భక్తి మీద ఆకర్షణ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీని పిల్లలకు తెలవాలి, శివతాండవము చూపించాలనే ఉద్దేశంతో, పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ యొక్క కాన్సెప్ట్ని మొదటి కాన్సెప్ట్గా తీసుకున్నాము. ఇంకో విగ్రహాన్ని గత సంవత్సరం 10 లక్షల రూపాయలతో లడ్డు వేలంలో గెలుచుకున్నటువంటి మన పద్మ రాజ్ కుమార్ గారి చేత మన సిగ్నేచర్ అన్నతో రివీల్ చేయవలసిందిగా కోరుచున్నాను. మల్లన్న స్వామికి ఈ యొక్క రెండో రూపము మల్లన్న స్వామి శివపార్వతుల కళ్యాణాన్ని ఈ సంవత్సరం మా యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నంలో కళ్యాణం జరిపించబోచున్నాము. శివపార్వతుల కళ్యాణము బిందుగా ఈ సంవత్సరం మల్లన్న స్వామి అమ్మవారి రూపాన్ని, ఇద్దరు రూపాన్ని రెండో రూపంగా మేము ఈ సంవత్సరం పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క భక్తి భావన రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండో రూపాన్ని కూడా ఆవిష్కరించడం జరిగినది. ఇప్పుడు 3వ రూపాన్ని గత సంవత్సరం వేలంపాటలో 3 లక్షల రూపాయలతో చిన్న లడ్డు కైవసం చేసుకున్నటువంటి మన దారు రాఘవేందర్ మరియు కొత్త గణేష్ గౌడ్ మరియు సిగ్నేచర్ స్టూడియోస్ ఎండి చైర్మన్ మహేంద్రన్న గారిచే ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకునితో పాటు ఏదైతే కుమారస్వామి ఉన్నాడో ఆ కుమారస్వామిని అంత రూపకల్పన చేసినటువంటి మన శంకర్ సింగ్ కళాకార్ వారు, అదేవిధంగా సురేందర్ గారు ఎంతో ప్రతిభతోని ఆ రోబోట్ని ఒక ఇంజనీర్ సాయంతోని ఆ యొక్క రోబోట్ని తయారు చేయడము, అదేవిధంగా ఆ రోబోట్ రూపకల్పనలో ఆ యొక్క కుమారస్వామి ఉండడం ఎంతో గమనార్థం అది. అదేవిధంగా